35 ఏళ్ల తర్వాత కొత్తగా ఉద్యోగమా? ఇప్పుడు నేర్చుకుంటే ఉపయోగమా? జీతం తగ్గిపోయింది కదా? ఇవన్నీ మీ మనసులో వచ్చే ప్రశ్నలేనా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజం చెప్పాలంటే 35 అంటే జీవితంలో స్టార్ట్ కాదు, రియల్ స్టార్ట్. ఆ సమయంలోనే మొదలవుతుంది. అప్పటికి మనకు 3 విలువైన విషయాలు వచ్చేసుంటాయి. 1 అనుభవం, 2 బాధ్యత, 3 జీవితంపై స్పష్టమైన అవగాహన. ఇవే మనకి కొత్తగా స్టార్ట్ అయ్యే శక్తినిస్తాయి. ఉదాహరణకు చూసుకోండి, కొందరు బ్యాంక్ ఉద్యోగాలు వదిలేసి 40 ఏళ్ల వయసులో సాఫ్ట్వేర్ నేర్చుకుని ఐటీలో చేరారు. కొంతమంది మామూలు టీచర్లు ఆన్లైన్ ఎడ్యుకేటర్స్ అయ్యారు. వాళ్ళు స్టార్ట్ చేసిన వయసు చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ విజయాలు చూసి అబ్బురపడుతున్నారు. ప్రశ్న వస్తుంది, నేనేం చేయాలి? మీకు ఇష్టమైనది ఏంటో గుర్తించండి. ఆ ఫీల్డ్లో మినిమం స్కిల్స్ నేర్చుకోండి. యూట్యూబ్, ఇంటర్న్షిప్ అటువంటివి వాడుకోండి. మొదట చిన్నగా మొదలు పెట్టండి, సైడ్ రూపంలో. ఆన్లైన్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ లాంటివి తయారు చేసుకోండి. మీరు మీ మీదే నమ్మకం పెంచుకోండి. అది మొదటి సక్సెస్ స్టెప్. వయసు ఒక సంఖ్య మాత్రమే. మీ చిత్తశుద్ధి, కష్టపడే తత్వం అద్భుతాలు చేయగలవు. ఒక్కసారి ధైర్యంగా అడుగు వేయండి. ఈ ప్రపంచం మీకు మార్గం చూపుతుంది. మీ వయసు 35 కదా? మీరు కొత్తగా మొదలు పెట్టే సరైన వయసు అదే. ఇప్పుడు కామెంట్లో చెప్పండి, మీరేం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నారు. నేను మీ భూపాల్ రెడ్డి. మళ్ళీ కలుద్దాము ఇన్స్పైరింగ్ వీడియోతో. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం మారొచ్చు, కెరియర్ మారొచ్చు, కానీ మీరు మిమ్మల్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.